Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. ఇది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే పర్సంటేజ్ టాపిక్ మీద ఇదివరకు 3 క్లాసెస్ అయిపోయాయి. సో ముందు అది చూసి తర్వాత ఈ క్లాస్ చూడండి. ఓకే, ఇవాళ మనం పర్సంటేజ్ చాప్టర్లో క్లాస్ 4 చూస్తున్నాం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద క్వశ్చన్స్. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. ఓకే, A saves 40% of his income and B saves 20% more than A. If the income of A is 80% of the income of B's and A's expenditure is 18,000, then what is the expenditure of the B? A saves 40% of income అంటే 60% ఎక్స్పెండిచర్ కిందనే పోతుంది కదా, అండ్ B saves 20% మోర్ దెన్ A. ముందు A గురించి రాసుకుందాం. A గురించి రాసుకుందాం. ఇన్కమ్, సేవింగ్స్, రివర్స్లో రాదు. మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చింది కదా, ఏ యొక్క ఎక్స్పెండిచరు. సో సేవింగ్స్ రాసుకుందాం ఫస్ట్, ఎందుకంటే సేవింగ్స్ 40% అన్నాడు కదా. సేవింగ్స్, ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎక్స్పెండిచరు అండ్ ఇన్కమ్. ఇన్కమ్ వచ్చేసి 100%. ఓకే, ఏ సేవ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్. 40% సేవ్ చేస్తానంటే ఎక్స్పెండిచర్ ఎంత? 60% కదా. సో ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ is 80% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బీస్ అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 18,000. ఏస్ ఎక్స్పెండిచర్ ఎంత? 18,000. సో 60/18,000. ఓకే, 18,000 ఇంటూ 100. ఈ 100 ఏమో ఇన్కమ్ది, ఇది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ 60కి 18,000 అయితే మరి 100కి ఎంత అని అర్థం. ఓకే, 0 క్యాన్సల్, 6 1 జా 6 3 జా 18, 00 ఇక్కడ ఉన్న 2 జీరోలు మొత్తం. ఇన్కమ్ ఎంత? ఏ యొక్క ఇన్కమ్ 30,000. ఓకే, ఏ యొక్క ఇన్కమ్ 30,000, ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఇచ్చిండు 18,000. సో సేవింగ్స్ ఎంత? 40% అంటే 12,000. ఓకే, అండ్ ఇఫ్ దెన్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద బి గురించి కనుక్కోమన్నాడు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 80% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బీస్ అండ్ బి సేవ్స్ 20% మోర్ దెన్ ఏ. బి గురించి చూద్దాం. బి ఈక్వల్ టు మనకి బి యొక్క ఇన్కమ్. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి, ఈ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 80% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బీస్. సో ఏ యొక్క ఇన్కమ్లా ఏ ఆదాయం బి ఆదాయంలో 80% అయితే ఏ ఖర్చు 18,000 అయితే బి ఖర్చు ఎంత అన్నాడు. ఏస్ 80% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బీస్ అంటే బి సంపాదించే మొత్తంలో ఏ ఒక మొత్తం సంపాదన 80%. సో 30,000 బి అనుకొని బి యొక్క ఇన్కమ్ అనుకోనంటే ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 30,000 కదా. ఈ 30,000 80% అయితే బికి 100% ఇన్కమ్కి ఎంత? అంతే కదా. ఏస్ 80% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బీస్. సో 0 క్యాన్సల్, 8 1 జా 8 16, 8 3 జా 24 అంటే 6, 8 5 జా 40, 8 6 జా 40, 8 7 జా 56, 8 5 జా 40, 37,500. ఏ ఇన్కమ్ ఎంత? 37,500. అయితే సేవింగ్స్ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అన్నాడు కదా. సేవింగ్స్ చూద్దాము. బి సేవ్స్ 20% మోర్ దెన్ ద ఏ. ఏ యొక్క సేవింగ్స్ ఎంత? 12,000. 12,000 ఇంటూ
12,000 ఇంటూ 20%. 20% మోర్ అంటే 120/100. 120 0 0 క్యాన్సల్, 2 6 జా, 2 5 జా 10, 5 1 జా, 5 2 జా 10, 5 4 జా 20, 0 0 0 6 4 జా 24, 6 2 జా 12 ప్లస్ 14,400. ఓకే, ఇప్పుడు వాడికి కనుక్కోమన్నది ఎంత? ఎక్స్పెండిచర్ ఏముంది? 2 జీరోలు 2 జీరోలు 2 జీరోలు 5లోకి వెళ్ళి 4 తీసేస్తే 1, 7 - 4 3, 3 - 1 2, 23,100. బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? 23,100. నెక్స్ట్ క్వశ్చన్, three persons A, B, C are saving 40%, 30% and 20%. Okay, and their incomes respectively. 3 persons A, B, C. Okay, A, B, C. వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి నేను పర్సెంటేజ్ని ఎక్స్ అని అనుకుంటా, 100x, దీన్ని 100y. ముగ్గురు పర్సన్స్ కదా, ముగ్గురికి ఎక్స్ అని పెట్టుకోలేం కదా. సో ఎక్స్ వై జెడ్. ఓకే, ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు సేవింగ్స్. ఏ యొక్క సేవింగ్స్ ఎంత? 40% అంటే 40x, 30% అంటే 30y, 25% అంటే 25z. ఇప్పుడు ఇన్కమ్ అయిపోయింది, సేవింగ్స్ అయిపోయింది. మరి ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ 100 నుండి 25 తీసేసినాం అనుకో, ఎంత మిగిలింది? 75z. ఇదెంత? 70y. ఇదెంత? 60x. If the expenditure of the B and C is 2100 and 2400, B and C, B ఎంత? 2100, C ఎంత? 2400 ఎక్స్పెండిచర్. మరి ఎక్స్ వాడు ఏమి ఇయరే కదా, మనం ఎక్స్ కనుక్కోవాలి కదా. ఎక్స్ కనుక్కోవచ్చుదా? వాడు ఏం డీటెయిల్స్ రెస్పెక్టివ్ ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అన్నాడు. మనం ఎక్స్ కనుక్కుంటేనే కదా వాడు ఎంత అనేది చెప్పగలదు. సో CND కాంట్ బి డిటర్మైన్డ్. ఇచ్చిన డేటా కరెక్ట్గా లేదు, కాంట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏస్ శాలరీ ఈజ్ 120% ఆఫ్ బీస్ శాలరీ అండ్ బీస్ స్పెండ్స్. ఈ క్వశ్చన్లో 70%కి 2100 అంటే 100%కి తెలుస్తుంది. ఇది 75%కి 2400 అంటే 100% తెలుస్తుంది. దీంట్లో ఎక్స్ అనేది ఎట్లా తెలుసుకోలేము కాబట్టి దీన్ని CND అని చెప్పిన. ఓకే, ఏస్ శాలరీ వచ్చేసి 120% ఆఫ్ బీస్ శాలరీ అండ్ బీ స్పెండ్స్ 60% ఆఫ్ ఈజ్ శాలరీ ఫర్ హౌస్ రెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఫీజ్. If the B's savings is 1800 and A's expenditure is 40% more than that of B, and what is the savings amount of A? ఈ మొత్తం క్లూలో ఇచ్చిన హింట్ ఏంటంటే బి యొక్క సేవింగ్స్ వచ్చేసి 1800, బి స్పెండ్స్ 60% ఆఫ్ ఈ శాలరీ అంటే 40% 1800 కదా. సో బి తోటి స్టార్ట్ చేద్దాం. మనకు అప్పుడు బి ఇన్కమ్, సేవింగ్, ఎక్స్పెండిచర్. వాడు ఏమన్నాడు? బి ఇన్కమ్ ఎంత? బి యొక్క ఇన్కమ్ 100% కదా, సేవింగ్స్ ఎంత? 40%, బి స్పెండ్స్ 60%. సో ఇదెంత? సేవింగ్ 40%. 40%కి 1800 అయితే 100%కి ఎంత అని లెక్కేసుకుందాం ముందు. ఓకే, సో 1800 40%కి అయితే 100%కి ఎంత? 0 0 4 1 జా, 4 4 జా 16, 17 18, 4 5 జా
20. సో ఇన్కమ్ వచ్చేసి 4500. 60% అంటే ఎంత? 45లోకి వెళ్ళి 18 తీసేస్తే ఈడ 2 అక్కడ 1 3 3లోకి వెళ్ళి సో 2000 కరెక్టేనా? 45 ఇది సారీ 2 + 5 7 2700 సారీ 2700 ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఓకే, మొత్తం అయిపోయింది. బి యొక్క ఇన్కమ్ అయిపోయింది, సేవింగ్స్ అయిపోయింది, ఎక్స్పెండిచర్ అయింది. అయితే ఏస్ శాలరీ ఈజ్ 120% ఆఫ్ ద బీస్ శాలరీ. అండ్ వాడు ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 40% మోర్ దెన్ ద బి. మనకి ఏ ఒక్క ఎక్స్పెండిచర్ కావాలి ఫస్ట్. ఇప్పుడు ఏ ఒక్క ఇన్కమ్ సేవింగ్స్ ఎక్స్పెండిచర్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 40% మోర్ దెన్ బి. ఏస్ శాలరీ ఈజ్ 120% ఆఫ్ ద బీస్ శాలరీ. ఏ శాలరీ ఈజ్ 120% ఆఫ్ బీ శాలరీ. ఇన్కమ్ చూద్దాం. బి ఇన్కమ్ ఎంత? 4500 ఇంటూ 120%. 120% మోర్ అనలే, 120% అన్నాడు. 120/100 0 0 0. ఒక నిమిషం, క్యాలిక్యులేషన్ సింపుల్ చేద్దాం. ఇది క్యాన్సిల్ చేయలే. 2 6 12, 2 5 10, 5 1 5 9 45, 00 9 6 54. ఓకే, ఏ ఒక్క ఇన్కమ్ వచ్చేసి 5400. అండ్ సేవింగ్స్ అక్కడ ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ ఎంత? 40% మోర్. 40% మోర్ అంటే 20% అంటే 1/5, 40% అంటే 2/5 అంటే 7/5 మోర్ అన్నాడు కదా, యాడ్ చేయాలి. సో ఏస్ ఎక్స్పెండిచర్ ఈస్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. 2700 ఇంటూ 7/5, 40% మోర్ అన్నాడు కదా. సో 5 1 5 5 25, 26 5 4 20, 0 7 0 0, 7 4 28, 7 5 35, 36 37. సో 3780. సో ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? 3780. దెన్ వాట్ ఈస్ ద సేవింగ్స్ అమౌంట్ ఆఫ్ ఏ ఒక సేవింగ్స్ ఎంత? 0లోకి వెళ్ళి 0 తీసేస్తే 0, 10లోకి వెళ్ళి 7 తీసేస్తే 2, ఇక్కడ 14 అంటే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 4 - 3 1 1720. ఏ ఒక్క సేవింగ్ ఎంత? ఏ ఒక్క సేవింగ్స్ ఎంత? 1720. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్, టోటల్ మంత్లీ సాలరీ, రాజా హీ స్పెండ్స్ 20% ఆన్ రెంట్. టోటల్ సాలరీ రాజాది టోటల్ సాలరీలో రాజా స్పెండ్స్ మొత్తం టోటల్ సాలరీ 100%. ఈ 100%లో రెంట్ మీద 20% ఖర్చు పెడతాడు. సో రెంట్ ఎంత? 20%. అండ్ రెంట్ హీ స్పెండ్స్ 20% ఆన్ రెంట్, 30% ఆన్ రిమైనింగ్ ఇన్ ఫుడ్ మీద. రిమైనింగ్ ఇన్ ఫుడ్ అని అన్నాడు. సో 100లోకి వెళ్ళి 20 తీసేస్తే ఇంకా 80% ఉంది. 80 ఇంటూ 30/100, 30% ఖర్చు పెడతాను కదా రిమైనింగ్ సంబంధించి. సో ఇలా ఫుడ్ మీద 24% పోతే 10లోకి వెళ్ళి 4 తీసేస్తే 6, 7 - 2 5, ఇంకా ఎంత మిగిలింది? 56. అంతే కదా, 56. కాకపోతే ఫుడ్ అండ్ 20% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ ట్రావెలింగ్ 20% ఆఫ్ హిజ్ రిమైనింగ్ శాలరీలకి వెళ్ళి అనలేదు, మంత్లీ శాలరీ అన్నాడు. సో మంత్లీ శాలరీ ట్రావెలింగ్ దేని మీద ఖర్చు మీద? మంత్లీ శాలరీ ఎంత? 100%. అలా 20% తీసేయండి. సో
ఇది 20%. సో మనకి మామూలుగా తెలుసు ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకే, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ సేవింగ్స్. ఇన్కమ్ ఎంత? 100% కదా. ఎక్స్పెండిచర్ ఎంత? 20, 20, 40, 40, 50, 64, 64%. 64%. మరి సేవింగ్స్ ఎంత? 100కి వెళ్ళి 64 పోతే 36%. సో 36%. దెన్ ఫైండ్ హిజ్ ఎక్స్పెండిచర్ అన్న రెంట్ మీద ఎంత ఎక్స్పెండిచరు అనేది కనుక్కోమన్నాడు. వాడు ఏమి ఇచ్చిండు? వైల్ రిమైనింగ్ శాలరీ సేవ్డ్ ఈజ్ ఈక్వల్ టు ద 36,000. 36% 36,000గా అయితే సో ఇది ఎంత? 36% 36,000 అయితే మరి 100% ఎంత? 100% అవసరమా? ఓన్లీ రెంట్ కదా. సో 36,000కి 36 అయితే మరి 20కి ఎంత? 36 1 జా, 36 10 జా, 36 1 జా 3 జీరోలు 4 జీరో. సో మొత్తం 4 జీరోలు 20 1 2 3. దెన్ ఫైండ్ ది ఎక్స్పెండిచర్ అన్న రెంట్. ఇది రెంట్ ఎంత? 20% అంటే 20,000. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ది మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అముతన్ ఈజ్ 80% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ. ఓకే, మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అముతన్ ఈజ్ 80% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ and the ratio of the monthly salary of your expenditure of Bharati is 4:3. If the savings of Amutan and Bharati is 5:3 and the monthly income of Amutan is 12,500. So Amutan income చూద్దాం. ఇన్కమ్ ఎంత? 12,500. 12,500 ఎక్స్పెండిచర్ ఎంత? 80%. 80% అంటే 80% అంటే 4/5. 4/5. 4/5 ఇంటూ 12,500. 5 1 జా, 5 2 జా 10, 5 5 జా 25, 4 0 జా 0, 4 0 0, 4 5 జా 20, 4 2 జా 9 10. సో ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎంత? 10,000. సేవింగ్ ఎంత? సేవింగ్ ఎంత? 20% అంటే 2,000. 2,000 ఎందుకు అవుతుంది? 2,500 కానీ. ఓకే, 2,500. ఇప్పుడు వాడు ఇంకేం చెప్పిందంటే అండ్ ద రేషియో ఆఫ్ ద మంత్లీ సాలరీ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ భారతి రేషియో ఆఫ్ ద మంత్లీ సాలరీ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ భారతి ఈజ్ 4:3. then 80% of his monthly salary and the ratio of the monthly salary and expenditure of Bharati is 4:3. The savings of Amutan and Bharati is 5:3. Then find the income of Bharati. ఇందులో సేవింగ్స్ ఉంది. సో మనం సేవింగ్స్ గురించి కనుక్కుందాం. ముందు భారతిది కదా. ఓకే, కొంచెం కిందికి రాసుకుందాం. అముతన్ అండ్ భారతి. అముతన్ అండ్ భారతి రేషియో ఎంత? 5:3. ఇదేంటి? సేవింగ్స్ కదా. 5:2500 అయితే మరి ఇది ఎంత? 5 1 జా 5 5 జా. సో ఇంటూ 500
3 5 1500. And the ratio of monthly salary and expenditure of Bharati is 4:3. సో ఇప్పుడు మనం భారతి యొక్క ఎక్స్పెండిచరు భారతి యొక్క ఇన్కమ్ అండ్ మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేది 4:3. సో మనకి భారతి యొక్క సేవింగ్స్ తెలుసు. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 1 కదా. ఓకే, ఇది 1 కదా. సో 1 అనేది సేవింగ్స్ అయింది. సేవింగ్స్ ఎంత, 1. సో 1:1500 అయింది. 1:15 అయితే దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ద భారతి. సో 1500 into 4 అంతే కదా. 1500 into 4, 15 4 60, 6000. ఆన్సర్ వచ్చేసి ఇన్కమ్ ఎంత, 6000. సో శాలరీ ఆఫ్ భారతి, శాలరీ ఆఫ్ భారతి వచ్చేసి ఎంత, 6000. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ పర్సన్ వాజ్ 23:17. ఒక పర్సన్ ఉన్నాడు, అతని యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 23:17. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 3 ఇక్కడ 3, 6. సో సేవింగ్స్ కదా. అండ్ ఇఫ్ ద పర్సన్ సేవ్స్ 4200, సో 6:4200 అయితే దెన్ ఫైండ్ ద మంత్లీ సేవింగ్స్ ఆఫ్ సెకండ్ పర్సన్. ఇఫ్ ద సెకండ్ పర్సన్ ఈజ్ 2900 లెస్ దెన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్. If the person saves 4,000, then find the monthly savings of the second person. If the savings of the second person is 2,900 less than the expenditure of the first person. ఇతనే కదా ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ మనకి ఇన్కమ్ తోటి పని లేదు, జస్ట్ మన ఎక్స్పెండిచర్ తోటి కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ ఎంత, సో 4200 6 రేషియో అయితే మరి 17 రేషియోకి ఎంత, 6 5 30, 6 7 42, 17 5 17 7 119 11900. సో ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 11,900. ద పర్సన్ సేవ్స్, దెన్ ఫైండ్ ద మంత్లీ సేవింగ్స్ ఆఫ్ సెకండ్ పర్సన్ అండ్ ద సెకండ్ పర్సన్ savings. If the savings of the second person is 2,900 less than the expenditure of the first person. So second person savings ఎంత, 2,900 less కదా. సో 11,900 less 2,900. ఓకే, 000 9,000. ఓకే, ఫైండ్ ద మంత్లీ సేవింగ్స్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ అన్నాడు. ఎంత ఉంది సెకండ్ పర్సన్ మంత్లీ సేవింగ్స్, 9,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ అనిల్ అండ్ నీలా ఈజ్ 5:6. అనిల్ నీలా ఇన్కమ్ ఎంత, 5:6. And the ratio of the expenditure of Anil and Neela. Expenditure Anil and Neela is 4:5. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏంటిది మిగిలింది, సేవింగ్సే కదా. ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ అనిల్ అండ్ నీలా ఈజ్ ద సేమ్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ నీలా అండ్ అనిల్ ఈజ్, ఈ రెండింటికి
సేవింగ్స్ సమానం రావాలంటే ఇక్కడ 1:1 రావాలి. అసలు చూద్దాం. 5లోకి వెళ్ళి 4 తీసేస్తే 1, 6లోకి వెళ్ళి 5 తీసేస్తే 1. సో 1:1 ఈక్వల్ అయ్యింది. ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ద అనిల్ అండ్ నీలా ఈజ్ సేమ్ వచ్చింది సేవింగ్స్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ నీలా అండ్ అనిల్ ఈజ్ 4,000. ఎక్స్పెండిచర్ ఆఫ్ అనిల్, వేరే పెన్ తీసుకుంటా. ఎక్స్పెండిచర్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ నీలా అండ్ అనిల్. అనిల్ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ నీలా యొక్క ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ వచ్చేసి 4,000. సో ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 కదా. సో 1 మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చిండు? 1:కి 4,000 ఇచ్చిండు. సో దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ అనిల్. అనిల్ యొక్క ఇన్కమ్ కనుక్కోమన్నాడు. అనిల్ యొక్క ఇన్కమ్ ఎంత? 5. సో ఇన్కమ్, అనిల్ యొక్క ఇన్కమ్ వచ్చేసి మనకి రేషియో వచ్చేసి 5 into 4,000 ఎంత? 20,000. ఎక్కడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్కమ్ ఆఫ్ విరాట్ ఈజ్ 40% మోర్ దెన్ అశ్విన్. ఓకే, అండ్ ద సేవింగ్స్ ఆఫ్ ద అశ్విన్ ఈజ్ 60% మోర్ దెన్ విరాట్. ఫైండ్ ద expenditure of Virat. If the expenditure of Ashwin is 9,440 less than the Virat. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకళ్ళు అశ్విన్, ఒకళ్ళు విరాట్, ఒకళ్ళు ఇంకోళ్ళు అశ్విన్. విరాట్, అశ్విన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. పెన్ మారుస్తా, కలర్ Find the expenditure. If Virat expenditure, if expenditure of Ashwin is 9,440 less. So expenditure అశ్విన్కి ఎంత? 9,440 తక్కువ కదా విరాట్ తోటి పోలిస్తే. సో విరాట్ని నేను ఎక్స్ అనుకుంటా, దీన్ని ఎక్స్ మైనస్ 9,440 అనుకోవచ్చు కదా. సో ఇంకేం చెప్పిండు? ఇది లెస్ దెన్ విరాట్. అండ్ సేవింగ్స్ ఆఫ్ అశ్విన్ ఈజ్ 6,400. సేవింగ్స్ ఆఫ్ అశ్విన్ ఎంత? 6,400. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ విరాట్ ఈస్ 40% మోర్ దెన్ ద అశ్విన్ అండ్ సేవింగ్స్ ఆఫ్ అశ్విన్ ఈజ్ 60% మోర్ దెన్ ద విరాట్. సేవింగ్స్ ఆఫ్ అశ్విన్ ఈజ్ 60% మోర్ దెన్ విరాట్. విరాట్ కంటే 60% ఎక్కువ. సో సేవింగ్స్ రాసుకుందాము. వాడు ఏం చెప్పిండు? సేవింగ్స్ ఆఫ్ అశ్విన్ ఈజ్ అంటే ఈక్వల్ టు 60% మోర్. 60% అంటే 160/100 దాన్ విరాట్ అన్న, ఆఫ్ విరాట్ అన్న మనం చేయాల్సింది మల్టిప్లికేషన్ కదా విరాట్. సో అశ్విన్కి యొక్క సేవింగ్స్ ఎంతనో మనకు తెలుసు. ఎంత? 6,400. 6,400 ఈజ్ ఈక్వల్ టు 1,600/100 ఇంటూ విరాట్. ఈ 2 జీరోలు ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అయితే 16 1 జా 16 4 జా 64. ఎంత? 60% మోర్ అని కదా. ఇక్కడ జీరో క్యాన్సిల్, ఇది మంచిగా రాస్తుంది. 160%. ఓకే, 160/100. 0 క్యాన్సిల్, 16 1 16 4 మొత్తం విరాట్ సేవింగ్స్ ఎంత? 4,000. సో విరాట్ యొక్క సేవింగ్స్ ఎంత? 4,000. ఇప్పుడు మనకి ఎక్స్పెండిచరు సేవింగ్స్ వచ్చింది. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ విరాట్ ఈజ్ 40% మోర్. సో ఏం చెప్తున్నా అంటే ఇన్కమ్ ఆఫ్ విరాట్ 40% మోర్ దెన్ అశ్విన్.
40% మోర్ అంటే ఎంత? 20% అంటే 1/5, 40% అంటే 2/5, 5 + 2 7/5, 7/5. 7 ఎవరిది? విరాట్ది. 5 ఎవరిది? అశ్విన్ది. అంతే కదా. సో మనకి ఇది అర్థమైంది కదా. దీన్ని ఎరేజ్ చేస్తా. ఇప్పుడు విరాట్ని అశ్విని రాసుకోవచ్చు కదా. సో నేను పెన్ చేంజ్ చేస్తా, ఒక నిమిషం. సో విరాట్ బై అశ్విన్ అని రాసుకొని ఈక్వల్ టు ఎక్స్పెండిచరు సేవింగ్స్. ఓకే, రెండు కలిపితేనే ఇన్కమ్ కదా. బట్ ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ విరాట్ ఇఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అశ్విన్. సో ఎక్స్ ప్లస్ 4,000, ఎక్స్ ప్లస్ 4,000 బై ఏ ఎంత? ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 9,440 ప్లస్ 6,400 అంతే కదా, ఈక్వల్ టు 7/5 క్రాస్ మల్టిప్లికేషన్. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. సో 5x ప్లస్ 5 4 = 20, 20,000 ఈక్వల్ టు 9లకి 0. ఇది మొత్తం ఎంత అవుతుంది? 3040. సో 7 × x 7x ప్లస్ 7 × 3040. సో 5x ప్లస్ 20,000 ఇది ఎంత? 7 × 30, 7 0 0, 7 4 28, 7 0 0 2, 7 3 21. మైనస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ 7x ఈక్వల్ టు 5x ప్లస్ 20,000 కదా. సో ఈ 7x ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది మనకి? 2x. 2x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు 41,280 అంతే కదా. 41,280. 2 1 2 2 4, 2 2 4, 2 6 12, 2 4 8. సో ఎక్స్ వాల్యూ మనకి x ఈజ్ ఈక్వల్ టు 20640. వాడేమో ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ విరాట్. విరాట్ యొక్క ఎక్స్పెండిచర్ ఏమనుకున్నా? ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 20,640. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మంత్లీ salary of Anil is 40% less than the monthly salary of Sunil. అనిల్ ఒక శాలరీ 40% లెస్ అంటే 60%. అప్పుడు సునీల్ది 100%. నేను దీన్ని సింపుల్గా 60x అండ్ 100x అని అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే both Anil and Sunil spends 15% of their respective salary on education fees, and if the savings of the Anil is 2100 which is equal to spending of Sunil on education fees, then find the expenditure of Anil and other than education fees.
సో మొత్తం ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ ఫీజు మీద ఖర్చు పెట్టలేదంట, ఇంకా కొంత ఎక్స్పెండిచర్. సో దీన్ని మనం ఈజీగా వాల్యూ కనుక్కుంటే అప్పుడు మన ఎక్స్పెండిచర్ ఆఫ్ అనిల్ అదర్ దెన్ ద ఎడ్యుకేషన్ ఫీజు మీద కనుక్కోవచ్చు. సో నేను దీన్ని ఎక్స్ అనుకున్నా, దీన్ని కూడా ఎక్స్ అనుకున్నా. వీడు ఇంకేం చెప్పాడంటే ఇది శాలరీ, ఇదేంటిది ఇప్పుడు ఎక్స్పెండిచరు ఏమని చెప్పిండు, బోత్ అనిల్ అండ్ సునీల్ స్పెండ్స్ 15% ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ శాలరీ అండ్ ఎడ్యుకేషన్ ఫీజు. 15%, 60కి 15% ఎంత, 5 3 జా 15, 5 2 జా 10, 0 0 క్యాన్సల్, 2 1 జా 2 3 జా 6. సో ఎక్స్పెండిచర్ ఇది వచ్చేసి 9x, ఇది వచ్చేసి 15x. If the savings of the Anil is 2100, ఇది ఓకే ఎక్స్పెండిచరు, ఇది ఈ ఎక్స్పెండిచర్ దేంది, ఎడ్యుకేషన్ ఫీజుది. సో ఈ ఎక్స్పెండిచర్ దేంది, ఎడ్యుకేషన్ ఫీజుది. సేవింగ్స్ వచ్చేసి 2100. The savings of Anil is 21, which is equal to the spending of the Sunil on education fees. ఇది కూడా ఎడ్యుకేషన్ ఫీజు మీదనే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇతని సేవింగ్స్ ఇతని యొక్క సునీల్ యొక్క ఎక్స్పెండిచర్ తోటి సమానం అన్నాడు. సో 15x 2100 అయితే 15 1 జా 15, ఇంకా 5 1 ఇక్కడ 15 30 15 15 4 జా 60. సో x ఈజ్ ఈక్వల్ టు 140. ఓకే, మనం సునీల్ది x ఈక్వల్ టు 140 అనుకున్నాం. అనిల్ యొక్క ఇన్కమ్, అనిల్ గురించి రాసుకుందాం. ఇన్కమ్ అంటే ఏంటిది, ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్స్, ఎక్స్పెండిచర్ను సేవింగ్స్. అయితే Anil 40% less than the monthly salary of both Anil and Sunil spends 15% of their respective salary on education fees. If the savings of the Anil is 21, which is equal to the spending of Sunil on education, then find the expenditure of Anil other than the education fees. Education fees ఒకటే కాకుండా ఇంకొంది, దాన్ని కనుక్కోమని అన్నాడు. సో అనిల్ యొక్క ఇన్కమ్ ఎంత, 60x, అంతే కదా. అనిల్ యొక్క ఇన్కమ్ 60x. 60xలో ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఫీజు, ఎక్స్పెండిచరు ఎడ్యుకేషన్ ఫీజు మీద, ఎడ్యుకేషన్ మీద 9x ఖర్చు అయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంది మనకు తెలియదు కాబట్టి దీన్ని నేను సింపుల్గా y అనుకుంటా. ఆయన సేవింగ్స్ ఎంత, 2100. ఓకే, 2100. ఇక్కడ ఉన్న 9x ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది కదా, అప్పుడు ఎంత అవుతుంది, 51x. 51x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 2100. సో మనకి x వాల్యూ తెలుసు, 51 ఇంటూ 140. 51 ఇంటూ 140. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 51 ఇంటూ 100, 51 ఇంటూ 40, 5100, ఇంకా 4 1 0 పక్క పెట్టి 4 1 జా 4, 4 5 జా 20, 0 4 1 7. సో 51 ఇంటూ 40 వాల్యూ ఎంత, 7140. 7140. ఇటు ఉన్న 2100 ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది, అప్పుడు మనం y వాల్యూ కనుక్కోవచ్చు. ఈ జీరోలోకి వెళ్ళి 2100లోకి వెళ్ళి 0405. సో y ఈక్వల్ టు 5040. ఆప్షన్ ఏ, y వాల్యూ ఎంత, 5040. నెక్స్ట్ క్వశ్చన్,
ద రేషియో ఆఫ్ ద మంత్లీ శాలరీ అను అండ్ బాలు ఈజ్ 3:4. అను అండ్ బాలు శాలరీ అంటే ఇన్కమ్ 3:4. అను సేవ్స్ 6,000 and Anu saves 6,000 which is 20% more than the savings of Balu. నేను దీన్ని ఎక్స్గా డినోట్ చేసుకుంటా. ఇప్పుడు సేవింగ్స్ రాసుకుంటా. సేవింగ్స్ అను సేవింగ్స్ ఎంత? 6,000. అను సేవ్స్ 6,000 విచ్ ఈస్ 20% మోర్. అను సేవ్స్ 6,000. ఓకే, అను సేవ్స్ 6,000. అను యొక్క సేవింగ్స్ ఎంత? 6,000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20% మోర్ 120/100 దాన్ సేవింగ్స్ ఆఫ్ బాలు. అంతే కదా. బాలు 0 క్యాన్సల్, 2 6 12, 2 5 10, 5 1 ఇది 1000 తోటి కట్ అవుతుంది. సో బాలు యొక్క సేవింగ్స్ వచ్చేసి 5,000. ఓకే, బాలు యొక్క సేవింగ్స్ వచ్చేసి మనకి 5,000 వచ్చింది. ఓకే, విచ్ ఈస్ 20% మోర్. అను సేవ్స్ ఇఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అను ఈజ్ 5,000 లెస్ దెన్ దట్ ఆఫ్ బాలు. మంత్లీ ఎక్స్పెండిచర్ ముందు ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. అంతే కదా. ఎక్స్పెండిచర్ అంటే వచ్చిన సంపాదనకి వెళ్ళి మనం మిగిల్చుకున్నది తీసేస్తే ఖర్చులు. అంతే కదా. వాడు ఏం చెప్పిండు? ఇఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ అను ఈజ్ 5,000 లెస్ దెన్ దట్ ఆఫ్ బాలు. Expenditure of Anu is equal to 5,000 less than that of Balu. Expenditure of Balu ఇది ఎంత? 5,000 లెస్. ఈ 5,000 ఇది ఎందుకు వేసుకున్నానో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ 3:5 ఉందనుకో. దీన్ని కూడా దీంతో ఈక్వల్గా చేయాలనుకో. అప్పుడు దీన్ని ఎడికి మైనస్ పెట్టుకోవాలి. ఈ 3ని ఏ ఉన్ను బి ఉన్నాయి. ఈ రెండు వీటి యొక్క ఇన్కమ్ 3:5 లేదా ఏదో ఒకటి అనుకో. ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఏదో ఒకటి 3:5. ఈ 3ని ఈ బిది కూడా ఈక్వల్ కావాలి. అంటే ఇది 1:1 కావాలి. అప్పుడు ఏమవుతుంది? దీని పక్క పొండి మనం -2 పెట్టుకుంటే అప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది కదా. ఓకే, అప్పుడు ఇది ఈక్వల్ అవుతాయి. ఇంకోటి చెప్తా. లేదు మాకు అట్లా తెలియదు అనుకో. 5 ఇది 3 ఉంది. వీటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2ని దీని పక్క పండు పెట్టుకున్నాం అనుకో, అంటే -2 పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి కదా, 1:1. లేదు అర్థం కాలేదు అనుకుంటే 10 ఉంది, ఇది 15 ఉంది. ఈ 15ని 10 తోటి ఈక్వల్ చేయాలంటే ఇవి రెండు డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. ఈ 5ని ఇటు వేస్తే ఇంకా తక్కువ అవుతాయి కదా, ఈక్వల్ చేస్తుందా? కాదు. కానీ ఈ 5ని ఇటు వేస్తే ఇప్పుడు ఇవి రెండు 10 అవుతాయి కదా. అంటే 15 - 5 అప్పుడు ఇది 10 అయింది, ఇది 10 అయింది. సో అదే విధంగా నేను బాలు యొక్క అను సేవ్స్ 5,000 లెస్ దెన్ దట్ ఆఫ్ బాలు. అందుకే బాలు పక్క పొంటే 5,000 తక్కువ వేసిన. అనుకి ఇంకా 5,000 తక్కువ వేసిన అనుకో, అప్పుడు ఇంకా తక్కువ అవుతాయి అనుది ఒక ఎక్స్పెండిచర్. సో బాలుకి 5,000 వేస్తా. ఇప్పుడు ఈ 5,000 వేయక ముందు వాళ్ళు ఈక్వల్గా ఉండే. ఈ 5,000 ఇటు వేస్తే బాలు అన్నది ఎక్స్పెండిచర్ 5,000 లెస్ ఉన్నదని అర్థం బాలుతోటి పోల్చుకుంటే. ఎక్స్పెండిచర్ ఆఫ్ అను
మనం అనుది చూద్దాం. ఎక్స్పెండిచర్ ఎంత? ఎక్స్పెండిచర్ ఆఫ్ అను ఇన్కమ్. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇచ్చిండు. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ కదా. సో ఎక్స్పెండిచర్ ఆఫ్ అను, ఎక్స్పెండిచర్ ఆఫ్ అను, ఒక నిమిషం తీసుకు, అను అండ్ ఇంకోళ్ళు బాలు. మనం ఎవరిది ఏం అనుకుంటాం? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ కదా. ఇన్కమ్ ఎంత? 3x మైనస్ సేవింగ్స్ 6000. ఓకే, 6000 ఈక్వల్ టు, ఇది కూడా అంతే కదా, సేమ్ ఎక్స్పెండిచర్ కదా. సో 4x మైనస్ 5000. సో ఈ ఎక్స్కి ఈ ఎక్స్ పంపించుకుంటే ఎక్స్ అయింది. ఇటున్న -6 అటు పోతే ప్లస్ అయింది. ప్లస్కి వెళ్ళి -5000, ప్లస్ 6000కి వెళ్ళి -5000 తీసేస్తే ఎక్స్పెండిచర్ ఆఫ్ బాలు -5000 ఉన్నాయి కదా. నేను దీన్ని ఇక్కడ యాడ్ చేసి మర్చిపోయినా. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ప్రకారం కదా మనం ఇక్కడ కలుపుతాను నెంబర్స్ని. సో 4xకి వెళ్ళి మైనస్ సేవింగ్స్ ఎంత? 5000. ఈ 5000 ఇక్కడ రాసుకోండి. 5000 ఈ బాలుకి -5000 ఇక్కడ వేసుకున్నాం కదా క్వశ్చన్ ప్రకారం, -5000. అప్పుడు ఇది మొత్తం ఎంత అయింది? 4x మైనస్ 10,000 అయింది. ఓకే, 4x మైనస్ 10,000 అయింది. అప్పుడు ఈ 3x ఈ 4x ఇటు పంపించుకుంటే ఏమైంది? ఎక్స్ అయింది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ -10,000 ఇటు వస్తే ప్లస్ అయింది. ప్లస్లోకి వెళ్ళి ప్లస్ 10,000కి వెళ్ళి 6000 తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4000. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మంత్లీ సాలరీ ఆఫ్ అను అండ్ బాలు. ఓకే, డిఫరెంట్ బిట్వీన్ ద మంత్లీ సాలరీస్ ఆఫ్ అను అండ్ బాలు. ఓకే, ఇది 3x, ఇది 4x. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1x కదా. 1x అంటే నథింగ్ బట్ ఎక్సే కదా. సో 1x అన్నా ఎక్స్ అన్న ఒకటే కదా. సో మనకి ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4000. సో ఎక్స్ ఆన్సర్ వచ్చేసి, డిఫరెన్స్ వచ్చేసి 4000. ఆన్సర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మంత్లీ సాలరీ ఆఫ్ అను అండ్ బాలు వచ్చేసి మనకి 4000. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వాటితోటి పర్సంటేజ్లో శాలరీ అండ్ ఎక్స్పెండిచర్ సమ్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మార్క్స్ మీద చెప్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను లాస్ట్ 2 days నుండి కరెంట్ అఫైర్స్ చేయలేదు, సారీ ఫర్ దట్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను మీకు రెస్పాన్స్ అవ్వగలను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోని కంప్లీట్గా, ఈ 10 సమ్స్ని కంప్లీట్గా మీరు తరోగా డీటెయిల్గా మీరు నోట్స్ రాసుకున్నా, లేకుంటే మీరు ప్రాక్టీస్ చేసినా, మిగిలిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా మీకు ఐడియా వస్తుంది అసలు ఎట్లా సాల్వ్ చేయాలనేది. దీనికి ముందు నేను పర్సంటేజ్కి ముందు రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చెప్పాను, అది కంప్లీట్గా 7 to 8 క్లాసెస్ చెప్పాను, అందులో మెయిన్స్ క్లాసెస్ కూడా చెప్పాను. సో అవి ఫస్ట్ చూసాక తర్వాత పర్సంటేజ్ మీదికి రండి. ఎందుకంటే మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ పర్సంటేజ్ కంప్లీట్గా నేర్చుకున్నారంటే మిగిలిన ఏ చాప్టర్లోకి వెళ్ళైనా వాడు రేషియో మీదనన్నా పర్సంటేజ్ మీదనన్నా బేస్ చేసే క్వశ్చన్ అడుగుతాడు. సో దాని ద్వారా మీరు ఇవి ప్రాక్టీస్ బాగా చేస్తే మిగిలినవి చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు.
మిగిలిన చాప్టర్స్ని. ఇది అయిపోతే ఇక ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పుకుందాం. ఇంకో 3 or 4 సెషన్స్ అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ.